ఎల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఇందులో చూసుకుంటే ఫైట్స్ కూడా చాలా పీక్స్ లో ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు కర్రెచ్చుకుని ఒకరి బుర్రల మీద ఒకరు కొట్టేసుకుంటారు నేను ట్రైలర్ చూస్తే. బట్ నాకు ట్రైలర్ పరంగా షార్ట్స్ కొన్ని చాలా చాలా బాగున్నాయి. యాక్షన్ పార్ట్ అంతా వెరీ న్యాచురల్ గా ఉంటుంది. చాలా రియలిస్టిక్ గానే ఉంది. క్యారెక్టర్ నుంచి పుట్టింది కాబట్టి అది అంత రియల్ గా ఉంటది. మనం ఏమి అంత పెద్ద పెద్ద యాక్షన్ మాస్ కాదు. వాట్ ఎవర్ దేర్ అదే మరీ అతిగా కాకుండా చాలా న్యాచురలిస్టిక్ గా రియలిస్టిక్ గా బయట ఎలా కొట్టుకుంటామో అలాగే ఉంది. వెరీ ఆర్గానిక్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆర్గానిక్ ఉంటుంది. దానిలో వచ్చే సన్నివేశాలు అంతే ఉంటాయి. ఇంకా ఎండింగ్ పార్ట్ అయితే మనం వెయిట్ ఫర్ అంటే ఇప్పుడు మన రిలీజ్ అంటే దాన్ని బట్టి ఇంకా ఉంటుంది. స్టోరీ బాగుంటది, చాలా బాగుంటది. ఎండింగ్ పార్ట్ విల్ గో మ్యాడ్. ఐ మీన్ ఆడియన్స్ విల్ గో మ్యాడ్. రాలేదండి తెలుగు సినీ చరిత్రలో సోదర్. సో మీ డైరెక్టర్ గురించి చెప్పండి, వంశీ గారి గురించి. హౌ హీ డైరెక్టెడ్ యూ ఏంటి? అండ్ మీరు ఇప్పటికే రకరకాల డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు. వెదర్ ఇట్ ఇస్ స్మాల్ పార్ట్ ఆర్ బిగ్ పార్ట్. వంశీ గారి గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఆయన అందరిలాంటి డైరెక్షన్ కాదు. ఆయనకి ఒక సపరేట్ టింజ్ వెట్రిమారన్ స్టైల్ అన్నమాట. ఎంత ఆర్గానిక్ ఉంటదంటే ఆయన ఇంత పెద్ద సబ్జెక్ట్ ని ఇంత క్లుప్తంగా చెప్పేస్తాడు, ఇంత షార్ట్ గా. ఆయన రైటింగ్ గానీ అసలు ఆయన పడిన కష్టం ఏంటంటే అసలు ఎప్పటికప్పుడు దాన్ని ఎంత రిఫైన్ చేయొచ్చు ఎప్పటికప్పుడు అక్కడ ఆన్ ద స్పాట్ కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే షార్ట్ ఎట్లా సార్ అది ఇదిలో ఉంటాం. ఆయన మాత్రం ఆయన సపరేట్ టెన్షన్ లో ఉంటాడు. ఇంకా ఏదో చేయాలి మోడిఫై చేయాలి, ఆ టేక్ వెళ్ళే వరకు కూడా. అది అసలు సూపర్. అందరూ అట్లాంటి వైపు ఇచ్చారు. అదే చెప్తున్నా. అందరూ చాలా ప్రొడ్యూసర్ కూడా ఆయన సినిమా అయిపోయే వరకు సార్ మాకి ఆయన ఫుడ్ ఒక 2 days ఆయన లేరు. ఆయన వచ్చిన దగ్గర నుండి ఫుడ్ స్టైల్ మారింది, మన ఇది మారింది, ఎవ్రీథింగ్. ఆయన సినిమా ఎంత ప్రేమ ఇచ్చాడంటే ఆయన రాసిన దీన్ని ఎలా వస్తుంది అనేది ఒక చిన్నపిల్లాడిని రోజు స్కూల్ కి తీసుకెళ్తాం కదా, అలా అంతే అంటి పెట్టుకొని అక్కడక్కడే తిరుగుతా మొత్తం చూస్తా అంతే అనిపించింది అనమాట. అది వైబ్ ఇచ్చిందండి అందరికి ఎనర్జీ. ఆ సినిమా అంత బాగా రావడానికి కూడా. మీరేం చెప్తారు? మీ డైరెక్టర్ సేమా సేమ్ పించ్ అంటారు అంటే అందరు హార్డ్ వర్క్ చేశారు. అక్కడ ఎవ్వరు గానీ హ్యాపీగా నార్మల్ గా వెళ్ళిపోదాం అని లేదు. డిఓపి నుంచి కానీ డైరెక్టర్ గారి నుంచి కానీ అందరూ కష్టపడ్డారు. ఇంకా సపోర్ట్ చేసిందంటే అదంతా హార్డ్ వర్క్ చేయడానికి సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ కూడా మెయిన్. అతను లేకపోతే ఈ సినిమా లేదు. సో సినిమా లేకపోతే డైరెక్టర్ సార్ లేదు, మేం లేదు, డిఓపి సార్ లేదు. సో అట్లా అందరు కష్టపడ్డాం. వీళ్ళకైనా ఇంకా రియల్ గా కొట్టేస్తున్నారు. దెబ్బలు గట్టి తగిలినాయి. అంటే మెథడ్ యాక్టింగ్ చేశాడు. లతాకైతే ఒక షాట్ లో ముక్కు పగిలి నేను వచ్చేసి ఏంటి అది పెట్టారా సెటప్ అంటే కాదు పగిలిపోయింది, ముక్కు పగిలిందని తన అంతే పెట్టుకొని. అసలు కాకపోతే చిన్న రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలేదు. అది నాకు బాగా నచ్చింది. అసలు యాక్టర్స్ కి మెయిన్ కావాల్సిందే ఫేస్ కాపాడుకోవాలి. దానికే ముక్కుకి దెబ్బ తగిలిందంటే అసలు హ్యాట్స్ ఆఫ్ గైస్. నాకు ఇంకా పంచ్ ఇక్కడ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయితే ఈ జా ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చింది. సో దాని తర్వాత చూవింగ్ లేదు, బోన్స్ ఏం సపోర్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ లైక్ 1 month రైట్ సైడ్ చూవింగ్, సైడ్ చూవింగ్ లేదు. అదే ఇటు తగిలింది కాబట్టి లైట్ గా అట్లా చూవ్ చేసుకుంటూ ఇంకా సెమీ సాలిడ్ లిక్విడ్స్ తీసుకుంటూ ఓన్లీ లిక్విడ్ నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నేను చాలా జనరల్ గా చెప్తున్నా. ఆయన స్ట్రెస్ చేసేసరికి అది మొత్తం మారిపోతుంది కదా. మీరు లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటారా? అందరం తీసుకున్నాం, ఇంకా తీసుకోవాలి. పొద్దున్న లేవాలనుకుంటున్నాం. బట్ యా నార్మల్ గా మనోడు అవన్నీ. ఇంకా కమింగ్ బ్యాక్ టు డైరెక్టర్, ఈజ్ మోర్ దెన్ డైరెక్టర్, ఈజ్ లైక్ ఎ మేనేజర్ అన్నమాట. అన్ని పనులు ఇంకా ఆయనే చూసుకోవాల్సి వచ్చింది చాలా మటుకు. రైటింగ్ దగ్గర నుంచి స్క్రిప్ట్ మాకు ముందు పంపించారు, బట్ దానిలో చేంజెస్ చేస్తానండి కాన్స్టెంట్ గా. మేమందరం పడుకున్నా కూడా ఆయనే కూర్చొని రాత్రి టు డెవలప్ ఆల్ దాట్. అండ్ మెయిన్ నెక్స్ట్ ఇంకా మన రవి అన్న, అదే డిఓపి అయితే అదే మమ్మల్ని ఇంత బాగా చూపిస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా మీరు ఇలా ఉంటారు అని 1% కూడా మాకు కలగకుండా ఆ క్యారెక్టర్సే కనిపించినాయి. ఈవెన్ యువర్ చాలా చబ్బీగా ఉన్నారు కదా మీరు అప్పటికి అందులో కదా. చూస్తే స్క్రీన్ లో చాలా చబ్బీగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు. ఈవెన్ ఈ బోత్ వేర్ చబ్బీ. ఇప్పుడు అంటే వాళ్ళకి అలానే కావాలన్నారు.
సో విలేజ్ అమ్మాయి కదా, అండ్ బొద్దుగా బేసిక్ గా ఉంటది. సాలిడ్ గా ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ అంతా కూడా ఆ విలేజ్ స్టోరీ లో వాళ్ళు. రిక్వైర్మెంట్ అదిలేండి. అవును. దాన్ని బట్టే ఆ నేను ఫుల్ డైట్ చేస్తానన్నా కూడా వద్దు 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 తిను అంటే. తిను 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 ఇంకా తినాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం, నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ.